మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ చూసి ఏం చేయాలిరా ఇది అని కన్‌ఫ్యూజ్ అయ్యారా? అంటే ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి? లేక లాంగ్ టైమ్ పెట్టి వదిలేయాలా? చింతించకండి. మీరు ఒక్కరే కాదు. ఈరోజు మనం స్టాక్ మార్కెట్‌లో ఉన్న 2 స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడర్ మైండ్‌సెట్ అండ్ ఇన్వెస్టర్ మైండ్‌సెట్. అంటే అసలు ప్రశ్న ఏంటంటే మీరు ఏ టైప్? ట్రేడరా? లేక ఇన్వెస్టరా? ఈ వీడియో అయిపోయేసరికి మీకు క్లియర్ ఐడియా వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రేడర్ అంటే ఎవరు? ఒక సింపుల్ ఎగ్జాంపుల్. స్టాక్ మార్కెట్‌ను ఒక హైవేగా అనుకుంటే, ట్రేడర్ అంటే ఫాస్ట్ లైన్‌లో ఫుల్ స్పీడ్‌లో వెళ్ళేవాడు. వాళ్ళకి స్పీడ్, యాక్షన్, ఇప్పుడే ఏం జరుగుతుందో అనేది ముఖ్యం. ట్రేడర్ ఏం చేస్తాడు అంటే, చాలా ఫాస్ట్‌గా బై అండ్ సెల్ చేస్తుంటాడు. కొన్నిసార్లు అదే రోజులో కూడా చేస్తారు. ట్రేడర్స్ గోల్ ఒకటే, ఈరోజు ప్రాఫిట్ రావాలి. ట్రేడర్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే, షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకోవడం. తొందరగా ఎంట్రీ తీసుకొని తొందరగా ఎగ్జిట్ తీసుకోవడం. వీళ్ళు ప్రాఫిట్ ఎలా పొందుతారంటే ప్రైస్ మూవ్‌మెంట్స్‌లో. కంపెనీ ఫ్యూచర్ కంటే చార్ట్స్ ముఖ్యం. హై రిస్క్ ఉంటుంది, హై థ్రిల్. బేసికల్లీ ఇదొక ఫాస్ట్ పేస్ గేమ్. ఇన్వెస్టర్ అంటే ఎవరు? ఇప్పుడు కాస్త స్లో అవుదాం. ట్రేడింగ్ స్ప్రింట్ అయితే ఇన్వెస్టింగ్ ఒక మ్యారథాన్. ఇన్వెస్టింగ్ అంటే కొని చాలా కాలం హోల్డ్ చేసేవాడు. డైలీ అప్ అండ్ డౌన్ చూసి టెన్షన్ పడడు. ఇది ఒక చెట్టు నాటినట్టు. ఈరోజు సీడ్ వేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద చెట్టు అవుతుంది. ట్రస్ట్ చేస్తాడు. ఇన్వెస్టర్స్ ఎలా థింక్ చేస్తారు అంటే వీళ్ళు లాంగ్ టర్మ్ థింక్ చేస్తారు అండ్ కంపెనీ ఫండమెంటల్స్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తారు. పేషెన్స్ చాలా ముఖ్యం. మార్కెట్ డౌన్ అయినప్పుడు ప్యానిక్ అవ్వరు. ఇప్పుడు ట్రేడర్ని ఇన్వెస్టర్ని సైడ్ బై సైడ్ పెట్టి చూద్దాం. టైమింగ్. ట్రేడర్స్ వీళ్ళు మినిట్స్లో, హవర్స్ అండ్ డేస్లో ట్రేడ్ చేస్తారు. వెరాజ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు ఇయర్స్ అండ్ డెకేడ్స్ దే విల్ ఇన్వెస్ట్. వీళ్ళ ఫోకస్ ఎలా ఉంటుంది అంటే ట్రేడర్స్ వచ్చేసి చార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ ఇన్వెస్టర్ వచ్చేసి బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీళ్ళ మైండ్ సెట్ వచ్చేసి ట్రేడర్ ఏమో ఎగ్జైట్మెంట్తో ట్రేడ్ చేస్తారు అండ్ ఇన్వెస్టర్ ఈజ్ పేషెన్స్. చాలా క్లియర్ డిఫరెన్స్ ఉంది కదా. మీరు ఏది? ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ పార్ట్. మీకు ఏది సెట్ అవుతుంది? గుర్తుంచుకోండి, ట్రేడర్ బెటర్ కాదు, ఇన్వెస్టర్ బెటర్ కాదు. మీకు సూట్ అయ్యేది బెస్ట్. మీకు మీరే ఈ 3 క్వశ్చన్స్ అడగండి. మీ గోల్ ఏమిటి? లాంగ్ టర్మ్ వెల్తా లేక షార్ట్ టర్మ్ ఇన్కమా? మీ దగ్గర టైం ఉందా? ట్రేడింగ్ అంటే డైలీ మానిటర్ చేయాలి. ఇన్వెస్టింగ్ అంటే చిల్గా ఉండొచ్చు. రిస్క్ టాలరేట్ చేయగలరా? లాస్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? చివరిగా ఒక స్ట్రాంగ్ పాయింట్. మీరు పెట్టే ప్రతి రూపాయి కంటే ముందుగా మీరు ఎవరో మీకు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది క్లారిటీ ఉంటేనే మీరు స్మార్ట్ డెసిషన్స్ తీసుకోగలరు. ఇది అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది. పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి ఫ్యూచర్ డిసైడ్ చేయొద్దు. బెటర్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి డెసిషన్ తీసుకోకండి. మీరు మీ ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.